వెల్కమ్ టు ఆర్డి ఎగ్జోటిక్స్. ఇక్కడ చూస్తున్న మొక్క బ్లాక్ సపోటా అండి. ఇది మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు లాస్ట్ టైం ఒకటే ఫ్రూట్ సెట్ అయింది. ఈసారి ఫ్లవరింగ్ అయితే చాలా వస్తుంది. మొన్న వరకు కూడా ఫ్లవరింగ్ వచ్చింది కానీ ఫ్రూట్స్ సెట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ విపరీతంగా వస్తుంది. చూడాలి మరి ఎప్పుడైనా ఫ్రూట్స్ సెట్ అవుతాయా. ఇదేంటో లాస్ట్ ఇయర్ మరి ఫ్రూట్ సెట్ అయింది, తర్వాత మాత్రం మళ్ళీ ఫ్రూట్ సెట్ కాలేదు. ఫ్లవరింగ్ అయితే విపరీతంగా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. చూద్దాం. ఇదేంటంటే ఈ ఫ్రూట్ వచ్చేసి గ్రీన్ కలర్లోనే ఉంటుంది, బయట లోపల మొత్తం బ్లాక్ కలర్లో చాక్లెట్ కలర్లో అవుతుంది. దీన్ని చాక్లెట్ పుడ్డింగ్ ఫ్రూట్ అని కూడా అంటారు. స్వీట్గా ఉండి కొంచెము చాక్లెట్ ఫ్లేవర్ కూడా లైట్గా ఉంటుంది. అయితే ఏంటంటే ఈ ఫ్రూట్ని డైరెక్ట్గా తినడం కాకుండా నార్మల్గా బ్రెడ్స్ పైన జామ్స్ లాగా పెట్టుకొని తినొచ్చు. నెక్స్ట్ మిల్క్ షేక్స్ లాగా చేసుకొని తాగొచ్చు. డైరెక్ట్ కూడా తింటారు, అట్లా డిఫరెంట్గా. కానీ ఏంటంటే ఫుల్ రైపెన్ అయిన ఫ్రూట్ని మనము డైరెక్ట్ చెట్టు పైన పిక్ చేసుకొని తినలేము. దీన్ని ఏంటంటే ఒక 4 రోజులు పక్కన బాగా మగ్గిన తర్వాత మాత్రమే తినడానికి అనుకూలంగా ఉంటుంది. బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగానే ఉంటాయి. ఈ మొక్కలు కూడా లేయర్ ప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ.